కృష్ణా జిల్లాలో అపరాల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి సరిగా రాలేదు. పండిన పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు అయోమయానికి గురవుతున్నారు. క్వింటాకు కనీసం 10,000 రూపాయలు మద్దతు ధర ఉంటే కానీ తాము బతికే అవకాశం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మినుము పంట సాగు చేసిన అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కృష్ణా డెల్టాలో రెండో పంటగా మినుమును అధికంగా సాగు చేస్తూ ఉంటారు. వాతావరణం అంతగా అనుకూలించక తెగుళ్ల బెడద కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీనికి తోడు సరైన మద్దతు ధర లేదు. గత ఏడాది ఒకానొక దశలో ఇదే సమయంలో మినుము క్వింటా ధర 10,000 పలికింది. రైతులు కనీసం క్వింటా 8,500కు తక్కువ కాకుండా విక్రయించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. 10,000 అవుతుంది ఎకరానికి వచ్చి, తీతకే ఓన్లీ. తర్వాత దాన్ని గాలిగూళ్ళు పెడతానికి, తర్వాత గూడేయటానికి, డబ్బా మిషన్కి, ఇవన్నిటికీ 15,000 దాకా అవుతున్నాయి ఎకరానికి. అది అయ్యేది 3 బస్తాలు, లేకపోతే బాగా అయిందంటే 4 అవుతున్నాయి. ఈ 4 బస్తాలకి 7,500 కాడికి ఎంత వస్తుందండి? అది దీనికే సరిపోతుంది. 15,000 దాకా మందులకు అవుతున్నాయి. తర్వాత ఈ అన్నిటికి నూర్పిడికి ఆటికిటికి 5,000. ఇవన్నిటికీ పోను మాకు ఏమీ మిగలదు. మినిమం 10,000 ఉండాల్సిందేనండి బస్తాకి, కింటాల్కి 100 kgs. నేను ఒక 5 ఎకరాల అప్రాలు వేసాను. మాక్సిమం ఇవాళ పురుగు మందులు ముట్టుకుంటే ఎకరానికి వచ్చి 3,000 4,000 ట్రిప్కి వచ్చి మొత్తం ఏదన్నా కానీ 15,000 రూపాయలు అవుతున్నాయి. 800 రూపాయలు ఇచ్చి తీత తీపిచ్చాము. 12 మంది కాడికి పెట్టారు. ఇవాళ మినిమం మద్దతు ధర చూస్తే 7,500 ప్రకటించారు. ఆ 7,500కి మాకు గిట్టుబాటు ధర కాదు. ఆ పురుగు మందులు తాగే పరిస్థితి వచ్చింది రైతుకి. ఇవాళ మాక్సిమం 10,000 అన్న గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రకటించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మినుము క్వింటా ధర ప్రస్తుతం 7,600 రూపాయల వరకు ఉంది. వ్యాపారులు మాత్రం ఒక్కో ధర నిర్ణయించి 7,000 నుంచి 7,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పులు చేసి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పంటలు పండిస్తున్నా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి మినుముకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. నేను 30 ఎకరాలు చేస్తున్నాను. మొత్తం మినుముకు వచ్చి విత్తనాలు కానించి పురుగు మందులు గాని, తీత గాని, ఏదైనా గానీ 30,000 ఖర్చు అవుతుంది. ఎకరానికి వచ్చి 2,000 అవుతుంది విత్తనాల ఖర్చు. 10,000 పురుగు మందులు ఖర్చు అవుతుంది. 6 సార్లు 7 సార్లు మినుము కొట్టాం. కొట్టినప్పుడల్లా 2,000 అవుతుంది. మొత్తం ఏదైనా కానీ 10,000 పైనే పురుగు మందులకు అవుతుంది. ఎకరానికి తీత వచ్చి 10,000 అవుతుంది. విత్తనాలు కానీ ఏదైనా కానీ మొత్తం 30,000 ఖర్చు అవుతుంది మినుముకు వచ్చి. ఇప్పుడు అవి పండేదేమో 3 బస్తాలు 4 బస్తాలు. అవి లెక్కేసుకుంటే 7,500 రేటున మనకు వచ్చి 30,000 కూడా రావట్లేదు. కనీసం మనం పెట్టిన ఖర్చులు కూడా రావట్లేదు. నేను చేసేది 5 ఎకరాలు చేస్తున్నానండి. పురుగు మందులు కానీ, ఏదన్నా కానీ, తీత కానీ, మళ్ళీ విత్తనాల ఖర్చులు కానీ ఏమన్నా కానీ 35,000 40,000 దాకా అవుతున్నాయండి. అవి చూస్తేనేమో పంట ఏమీ లేదండి. పురుగు మందు తాగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రేట్ ఏమో చూస్తేనేమో 74 73 అంటున్నారు. ఎకరానికి వచ్చి 29 బస్తాలు అయిందండి. కౌలేమి 20 బస్తాలు. ఆ వాటికి సరిపోతున్నాయి, ఖర్చులకు కూడా రావట్లేదు. ఇవి వచ్చేది ఏమైనా మిగిలితే అనుకుంటే ఈ మినుముల రేట్లు ఏమి బాగా డౌన్ అయిపోయినాయి. ఇవి కూడా మిగిలేదు. మేమే అప్పుల పాలు అవుతున్నాం వ్యవసాయాలు చేసి. వ్యవసాయం ఇన్సూరెన్స్ చెయ్యాలా వద్దన్నట్టుంది మా పరిస్థితి. ఖరీఫ్లో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలా అండగా నిలిచిందో మినుముకు 10,000 మద్దతు ధర ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.